హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా హోమ్ మేడ్ కేక్స్. ఈ నా వీడియోని ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకైతే వీడియోస్ అనేవి యూస్ఫుల్ అనిపిస్తే నా వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నేను ఏదైతే వీడియో అనేది మనం పోస్ట్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదైతే నాకు వెనిలా ఫ్లేవర్ జంగిల్ థీమ్ వెనిలా ఫ్లేవర్ అనేది 3 kgs ఆర్డర్ వచ్చిందండి. ఒకసారి కస్టమర్ అయితే మన దగ్గర న్యూ ఇయర్కి 1 kg వైట్ ఫారెస్ట్ కేక్ అయితే తీసుకున్నారండి. టేస్ట్ అయితే బాగుందని చెప్పి వాళ్ళ బాబు బర్త్డేకి, వాళ్ళ బాబుది 7th బర్త్డే అంటండి. సో 7th బర్త్డేకి కేక్ అనేది మనకి ఆర్డర్ ఇచ్చారండి. వాళ్ళైతే థీమ్ అయితే ఏం చెప్పలేదండి. సో నేనైతే వాళ్ళన్నారు సజెస్ట్ చేయండి థీమ్ అని, ఏమైనా ఏది బాగుంటుందా అని అడిగారు. సో నేను జంగిల్ థీమ్ అయితే సెలెక్ట్ చేశానండి. అన్ఫార్చునేట్లీ నేను చేసిన జంగిల్ థీమ్ కేకు ఆ అబ్బాయి వేసుకున్న డ్రెస్ కలరు ఒకటే అయ్యిందనమాట. సో అందరూ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇప్పుడు వీడియోలోకి వస్తే, ఎప్పుడైనా మనము బయట నుండి బోర్డ్స్ అనేవి తెచ్చుకుంటామండి కొనుక్కొని. సో బోర్డ్ అనేది తెచ్చుకునేటప్పుడు క్లీన్ చేసి దాన్ని మనమైతే ఫస్ట్ బేస్ పెట్టేటప్పుడు మీరు కిందన లైట్గా విప్పింగ్ క్రీమ్ అనేది పెట్టండి. విప్పింగ్ క్రీమ్ పెట్టడం వల్ల ఏంటంటే కేక్ బేస్ అనేది అటు ఇటు జరగకుండా స్టేబుల్గా ఉంటుందన్నమాట. అలా పెట్టిన తర్వాత షుగర్ సిరప్తో సోక్ చేసి కేకు విప్పింగ్ క్రీమ్ అనేది పెట్టుకొని దానిపైన వెనిలా కేక్ అన్నాను కదండి, నేనైతే ఫిల్లింగ్స్ మిల్క్ మేడ్ ఇంకా చాకో చిప్స్ అనేవి యాడ్ చేస్తానండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదండి, అలా అనమాట. బయట అయితే ప్లెయిన్గా చేసి ఇచ్చేస్తారండి వాళ్ళైతే. బేకరీస్లో వాటిలో అయితే మన హోమ్ బేకరీస్ దగ్గర ఎందుకంటే టేస్ట్ బాగుంటుందంటే మనం ఫిల్లింగ్స్లో కూడా మనం అనేది మిల్క్ మేడ్ అలాంటివి అనేవి మనం ఇంట్లో చేసుకునేవన్నీ వేస్తామన్నమాట. సో ఇంట్లో చేసుకునేవన్నీ వేయడం వల్ల ఏంటంటే ఇంకా టేస్ట్ అనేది రిచ్గా వస్తుంది అనమాట. సో ఇదండి వెనిలా కేక్ అయితే నేను ఫిల్లింగ్స్ మిల్క్ మేడ్ ఇంకా చాకో చిప్స్ అనేవి యాడ్ చేస్తానండి. ఇదైతే కిందన స్టెప్ కేక్ ఆర్డర్ అనేది ఇచ్చారండి వాళ్ళు. సో కిందన వచ్చేసి నేను 2 kgsలో బేక్ చేసుకున్నానండి. నా దగ్గర టిన్స్ అనేవి కొంచెమే సింగిల్ ఉంటాయి. సో అందుకని నేను 1 kgకి 8 inches టిన్లో బేక్ చేసుకున్నానండి. 8 inchesలో బేక్ చేసుకున్న తర్వాత అది 2 times బేక్ చేసుకున్నాను. కింద బేస్ రెడీ అయిందనమాట. పైన నేను 5 inches టిన్లో కొంచెం హైటెడ్లో నేను బేక్ చేసుకున్నాను అనమాట. సో మనకు కొంచెం హైట్లో కావాలి కాబట్టి పైన వచ్చే లేయరు, సో నేను హైటెడ్లో బేక్ చేసుకున్నాను అనమాట. సో వీడియోలో చూస్తున్నారు కదండి, ఇలాగ లేయర్స్ అని ఒకదాని మీద ఒకటి మనం ఫినిషింగ్ ఇచ్చుకుంటూ లేయర్ అనేది పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది చేసుకోవాలండి. నేనైతే వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా అయితే మీరు ఫినిషింగ్ అనేది చేసుకోండి. మనకి షుగర్ సిరప్ అనేది బోర్డు మీద పడిందండి. నేనైతే స్పూన్తో చూపిస్తున్నాను కదండి. మీరు బాటిల్ ఉంటే బాటిల్ క్యాప్కి చిన్న హోల్స్ అనేవి పెట్టుకొని వేసుకోండి. అప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. మనకి బోర్డు మీదకి అనేది వాటర్ అనేది స్ప్రింకిల్స్ అవ్వవు అనమాట. సో వీడియోలో చూస్తున్నారు కదండి, ఫినిషింగ్ అంతా అయిన తర్వాత నేను క్రమ్ కోట్ చేశానండి. క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో అనేది పెట్టాను. ఇది స్టెప్ కేక్ కాబట్టి మనం ఈ 2 kgs కేక్ని కూడా నేను కింద చేసుకున్న బేస్ని ఒక 2 hours అనేది ఫ్రిడ్జ్లోని క్రమ్ కోట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో సెట్ చేశానండి. సెట్ చేయడం వల్ల ఏంటంటే మనం పై లేయర్ పెట్టేటప్పుడు మనకి అటు ఇటు జరగకుండా నీట్గా స్టేబుల్గా ఉంటుందన్నమాట. మీకు నార్మల్ కేక్స్ అయినా కూడా మీరు ఏం చేస్తారంటే క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మినిమం 15 minutes లేదా 10 minutes to 15 minutes అని మీరు ఫ్రిడ్జ్లో సెట్ చేయండి. అప్పుడు ఏంటంటే మనం ఫైనల్ లేయర్ ఇచ్చేటప్పుడు నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదండి వీడియోలో, నేను క్రమ్ కోట్ చేసాను కదండి, సైడ్స్ స్క్రాప్ కూడా చేస్తున్నాను స్మూత్ ఫినిషింగ్ వస్తుందని. కిందన మనం క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు కిందన బోర్డు ఎప్పుడు కూడా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఏంటంటే క్రీమ్ అనేది కిందన బోర్డు క్లీన్ చేయకుండా పెట్టేస్తే సెట్ అయిపోతుంది, రిమూవ్ చేయడానికి అన్ఈజీగా ఉంటుంది. సో క్లీన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు 2 hours తర్వాత నేను విప్పింగ్ క్రీమ్లో 1 to 2 drops
అనేవి గ్రీన్ కలర్ జెల్ కలర్ అనేది యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకుంటే మనకి ఆ కలర్ వచ్చిందనమాట. లైట్ గ్రీన్ కలర్ వచ్చింది. సో కేక్ అంతా కూడా ఆ లైట్ గ్రీన్‌తో నేను ఫిల్ చేసేసాను. వీడియోలో చూస్తున్నారు కదండీ! అది ఈ కేక్ చేసేటప్పుడు ఏంటంటే మనకి 2 కేజీస్ కేక్ కదండీ! సో నేను ఫినిషింగ్ అనేది నీట్‌గా రావడం కోసం చాలా సార్లు అనేది స్క్రాప్ చేశానండి. మీరెప్పుడు కూడా ప్యాలెట్ నైఫ్‌ని అణిచిపెట్టి పట్టుకోకుండా లైట్‌గా ప్రెస్ చేయండి. అప్పుడేంటంటే నేను ఈ కేక్ వచ్చేసరికి నేను అలానే చేశానండి. గట్టిగా పట్టుకోవడం గట్టిగా స్క్రాపర్‌ని లిఫ్ట్ చేయడం వల్ల ఏంటంటే క్రీమ్ అనేది ఎక్కువగా వచ్చేసేదనమాట. ఎక్సెస్ క్రీమ్ అనేది ఎక్కువగా వచ్చేసేది. మళ్ళీ నీట్ ఫినిషింగ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అయ్యిందనమాట. సో మీరు స్క్రాపర్‌ని లైట్‌గా పెట్టుకొని అంటే లైట్‌గా టచ్ చేసుకుంటూ మీరు స్క్రాప్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ అనేది ఈజీగా, ఫాస్ట్‌గా వస్తుందనమాట. నా వీడియోస్ అనేవి చాలామందికి యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి. ఎవరికైనా కేక్స్ ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే నాకు మాత్రం కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేనైతే క్లారిఫై చేస్తాను డౌట్స్ అనేవి. ఇప్పుడు ఇలాగా కేక్ అంతా కూడా మనకి క్రీమ్‌తో ఫినిష్ చేసిన తర్వాత ప్యాలెట్ నైఫ్‌తో క్రీమ్ అనేది స్ప్రెడ్ చేసిన తర్వాత ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ ఉంటుందండి. ఆ ట్రాన్స్పరెంట్ స్క్రాపర్‌తో నీట్‌గా స్మూత్ ఫినిషింగ్ అనేది ఇచ్చుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నానండి. చూడండి అలాగా. నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. చిన్న చిన్న టిప్స్ అయితే నేను చెప్తూ ఉంటాను. చూస్తున్నారు కదా! అలా స్ప్రెడ్ చేసిన తర్వాత ట్రాన్స్పరెంట్ స్క్రాప్‌తో స్క్రాప్ చేయాలి. నేను ముందు బటర్ స్కాచ్ కేక్ వీడియోస్ అవి పెట్టాను. ఒక వీడియోలో అయితే మీకు చెప్పానండి. నేనైతే షార్ప్ ఎడ్జెస్ ఎలా తెచ్చుకోవాలి, స్మూత్ ఫినిషింగ్ ఎలా రావాలి అనేది ఒకసారి నా ఆ వీడియోస్ అనేవి కూడా మీరు చూస్తే మీకు అనేది క్లియర్‌గా అర్థమవుతుందండి. సో చూసారు కదా! నేను స్మూత్ ఫినిషింగ్ అనేది ఇచ్చుకున్నానండి. చూసారా అక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టు నేను కొంచెం ట్రాన్స్పరెంట్ స్క్రాపర్‌ని గట్టిగా పట్టుకున్నాను. ఇందాక చెప్పాను కదండీ! సో మీరు లైట్‌గా ప్రెస్ చేస్తూ చేశారనుకోండి మీకు ఈజీగా స్మూత్ ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. సో పైనున్న ఎక్సెస్ క్రీమ్ అనేది ప్యాలెట్ నైఫ్‌తో రిమూవ్ చేసుకోవాలండి. ఇదే విధంగా నేను 3 కేజీస్ కేక్ అని చెప్పాను కదండీ! పైది కూడా లేయర్ అనేది స్టెప్ అనేది మనం అలానే ఫినిష్ చేసుకోవాలన్నమాట. సో నేను అదైతే ఫిల్లింగ్స్ అవి ఏటి చూపించలేదండి వీడియోలో. అలా చూస్తూ ఉండండి. మనం స్క్రాపర్‌తో స్క్రాప్ చేసినప్పుడు పైకి ఎక్సెస్ క్రీమ్ అనేది వస్తుందండి. ఆ ఎక్సెస్ క్రీమ్ అనేది మనం ప్యాలెట్ నైఫ్‌తో చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలండి. ఇదైతే ఫినిషింగ్ అయితే అయ్యిందండి. నేను పైన గ్రాస్ ఎఫెక్ట్ అనేది ఇస్తానండి. అందుకే పైన అనేది అంత నీట్ ఫినిషింగ్ ఇవ్వకపోయినా పర్లేదు. పైన స్టెప్ వస్తుంది కాబట్టి. ఇది కింద బేస్ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు పైన 1 కేజీ అండి టాలు. ఇది టాల్ వచ్చింది చూసారా? నేనైతే ఇది 5 ఇంచెస్‌లోని బేక్ చేశానండి. నేను 5-6 లేయర్స్ అనేవి కట్ చేసుకున్నాను. కొంచెం నాకు హైట్ ఎక్కువ కావాలనిపించింది ఆ థీమ్‌కి. సో నేను 5-6 లేయర్స్ అనేవి పెట్టుకున్నానండి. వీడియోలో చూడండి అలాగా. ఇది కూడా సేమ్ ఆ కేక్ ఎలా అయితే స్మూత్ ఫినిషింగ్ ఇచ్చారో ఈ కేక్‌ని కూడా మనం అలాగే టాల్ కేక్‌ని కూడా అలాగే మనం స్మూత్ ఫినిషింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఎప్పుడైనా సరే మనము టాల్ కేక్స్ అనేవి కానీ లేదంటే స్టెప్ కేక్స్ కానీ చేసేటప్పుడు మధ్యలో డౌల్ అనేది పెట్టుకోవాలండి. డౌల్ అనేది పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి కేక్ లేయర్స్ పెట్టాం కదండీ! లేయర్స్ అనేవి అటు ఇటు అవ్వకుండా సెట్ అవుతుందన్నమాట. సో వీడియోలో చూస్తున్నారు కదండీ! ఇది పై లేయర్ 1 కేజీ కేక్ అనమాట టాల్ కేక్స్. ఇది కూడా సేమ్ అలానే ఫినిషింగ్ ఇచ్చేసి ఇదైతే నేను హాఫ్ వరకే తీయడం అయిందండి. వీడియో అనేది లెంతీ ఎక్కువైపోయింది. సో నేనైతే ఈ వీడియోని క్రమ్ కోడ్ చేసి ఫినిషింగ్ ఎలా చేశాను అనేది అంతవరకు వీడియో పోస్ట్ చేశానండి. నెక్స్ట్ అనేది మీకు నేను ఎలాగైతే ఫినిషింగ్ అనేది చేశాను, గ్రాస్ ఎఫెక్ట్స్ అనేవి ఎలా ఇచ్చాను అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియోస్ అనేవి నా వీడియోస్కి లైక్ చేయండి. చూసారా స్మూత్ ఇది ఏంటంటే నాకు ఫస్ట్ చేశానండి. కానీ చేసి ట్రాన్స్పరెంట్ స్క్రాప్‌తో స్క్రాప్ చేసిన తర్వాత మళ్ళీ నాకు కేక్ క్రమ్స్ అనేవి కనబడ్డాయి. సో క్రమ్స్ అనేవి కనబడకుండా మళ్ళీ నీట్ ఫినిషింగ్ అనేది నేను ఇచ్చుకున్నానండి. ప్యాలెట్ నైఫ్‌తో క్రీమ్ అనేది అప్లై చేసి మళ్ళీ సెకండ్ టైం అనేది
నేను స్క్రాపర్తో స్క్రాప్ చేశానండి. మనం ఎన్నిసార్లు అయితే స్క్రాపర్తో స్క్రాప్ చేస్తామో అన్నిసార్లు కూడా మనకి ఎక్సెస్ క్రీమ్ అనేది పైకి వస్తుందనమాట. పైకి వచ్చేటప్పుడు అది మనం రిమూవ్ చేసేయాలి. ప్యాలెట్ నైఫ్తో మనం రిమూవ్ చేయాలన్నమాట. మీరు కేక్స్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా ఒక ఐడియా అనేది వస్తుందండి. కేక్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చేశారనుకోండి, ఇంట్లో హోమ్ మేడ్ కేక్స్ అయితే మాత్రం చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే నాకు ఎగ్లెస్ కేక్ అండి. సో వీడియో ఫస్ట్లో చెప్పాలి, నేనైతే మర్చిపోయానండి, ఏమనుకోకండి. ఇది ఎగ్లెస్ కేక్. సో నేనైతే మిల్క్ మేడ్ ఇంకా సోడా వేసి అయితే నేను ఒక వీడియోలో పోస్ట్ చేశానండి. అదొకసారి ఎవరైనా ఫాలో అవ్వండి. సేమ్ ఎగ్జాక్ట్గా అదే రెసిపీని నేను ఇక్కడ చేశానండి. నేనైతే కస్టమర్కి ఏదైతే డెలివరీ చేస్తానో కేక్స్ అనేవి సేమ్ అదే రెసిపీస్ అనేవి నేను అయితే మీకు పోస్ట్ చేస్తానండి. సపరేట్గా దీనికోసం వేరేగా పోస్ట్ చేయాలి అంటే, వేరేగా వీడియోస్ తీసుకోవాలంటే అవ్వదు కదండి. సో అదే రెసిపీని నేను కస్టమర్కి ఏదైతే ఇస్తానో మీకు కూడా అదే రెసిపీ అనేది నేను షేర్ చేస్తానండి. చూసారు కదండి, నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది. నాకు ఇంకా చిన్నది సైడ్స్ అనేవి సైడ్స్ అనేవి ఇంకా స్మూత్ ఫినిషింగ్ రాలేదు అనిపించి నేను చేశానండి. మీరు అలా వీడియోలో అబ్జర్వ్ చేసినట్టయితే ఇంకా నాకు కేక్ క్రమ్స్ అనేవి ఇంకా లైట్గా కనిపిస్తున్నాయి. సో నేను మళ్ళీ క్రీమ్ అనేది పెట్టుకొని ప్యాలెట్ నైఫ్తో కేక్ అనేది మళ్ళీ ఫినిషింగ్ అనేది చేసుకున్నాను. వీడియోలో చూస్తున్నారు కదండి అలా. వీడియో అనేది చాలా లెంతీ అయిపోయిందండి. సో ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా వీడియోని ఫుల్గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మీకు ఏమైనా కేక్స్ గురించి డౌట్స్ ఉన్నా, లేదంటే ఇంకేమైనా కేక్స్ కావాలి అన్నా మీరు నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. నేనైతే తప్పకుండా పోస్ట్ చేస్తానండి. మీరు ఈ కేక్ ఎలా ఉన్నదన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం అయితే మర్చిపోకండి. ఎవరికైనా కేక్స్ అనేవి కావాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్ నుండి అయితే అప్రోచ్ అవ్వచ్చు. ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.